హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చాలా టేస్టీ అయిన వెజిటబుల్ పులావ్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. సో ఇది చాలా తొందరగా చేసుకోవచ్చు. మార్నింగ్ టైమ్స్లో కూడా మనకు హడావిడిగా ఉంటుంది కదా, మార్నింగ్ టైమ్స్ అప్పుడు కూడా మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో ఎలా తయారు చేసుకోవాలనేది ఇక్కడ ప్రాసెస్లోకి వెళ్దాం. సో ఇక్కడ నేను స్టవ్ మీద ఒక గిన్నె లాంటిది, పెద్దది కొంచెం గిన్నె లాంటిది పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అందులో ఫస్ట్ డ్రై మసాలా అంటే ఒక స్పూను షాజీరా, 2 లవంగాలు, ఒక ఇలాచి, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక 3-4 పచ్చిమిర్చిలు ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ కొంచెం ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి, ఒక స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఇక్కడ మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోండి. అంటే ఇప్పుడు మనకి పచ్చి బఠానీ బాగా సీజన్ కదా, సో అలా పచ్చి బఠానీలు, ఆలు, క్యాలీఫ్లవరు, క్యారెట్, బీన్స్ ఇవి వేసానండి ఇక్కడ నేను. సో ఇవన్నీ వేసేసి ఒక్క నిమిషం పాటు అలా కూరగాయలని మూత పెట్టి ఉడికించుకుందాము. 2 నిమిషాలు లేదా 1 నిమిషం అలా ఉడికించుకున్న తర్వాత ఇందులో మనము టమాటా, కొత్తిమీర, పుదీనా కలిపినవి కూడా వేసేసుకుందాము. సో ఇక్కడ నేను చెప్పాను కదా చాలా తొందరగా చేసుకోవచ్చు అని. సో మార్నింగ్ టైంలో మనం ఇలా చేసి సింపుల్గా ఇలా పులావ్ చేసుకొని బాక్స్లో పెట్టుకున్నామంటే మనకి ఇంకా ఏ కర్రీ అవసరం లేదండి. సింపుల్గా ఇలా రైస్ పెట్టేసుకొని, రైతా పెట్టేసుకొని ఆఫీస్కి కానీ పిల్లల లంచ్ బాక్స్ కానీ ఈజీగా చేసేయచ్చు. సో చూసారు కదా, ఇక్కడ నేను 2 నిమిషాల తర్వాత మూత తీసేసి టమాటా, కొత్తిమీర, పుదీనా వేసేసి ఇక్కడ కొద్దిగా పసుపు, మనకి కలర్ కోసమే అండి పసుపు, కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు. ఈ ఉప్పు మనము కూరగాయలకి ఎంతైతే అవసరమో అంత వేసాను. మళ్ళీ మనము రైస్ వేసినప్పుడు కూడా వేస్తాం కదా, సో అప్పుడు కూడా వేసుకోవాలి కాబట్టి ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసాను. సో అలా 1-2 నిమిషాల పాటు ఉడికించుకుందాము. సో ఇలా ఉడికిన దాంట్లో ఒక స్పూను ఇది బిర్యానీ మసాలా అండి. సో బిర్యానీ మసాలా కూడా నేను ఒకసారి వీడియో పెట్టానండి. సో మీరు ఎవరైనా చూడకుంటే సో దయచేసి ఆ బిర్యానీ మసాలా ఎలా తయారు చేయాలో చూసేసుకొని ఆ బిర్యానీ మసాలా ఒక స్పూన్ వేసుకొని ఇందులో 3 స్పూన్ల పెరుగు, ఈ పెరుగు కూడా వేసేసి బాగా ఉడికించుకోవాలి. అంటే కొంచెం నూనె పైకి కొంచెంతవరకు ఉడికించుకున్న తర్వాత అప్పుడు మనము ఒక హాఫ్ అన్ అవర్ ముందే మనం ఇక్కడ బాస్మతి రైస్ని నానబెట్టుకుందాము. అలా నానబెట్టుకున్నప్పుడే మీరు దానికి సరిపడా నీళ్లు కూడా పోసి పెట్టుకోండి. సో చూసారు కదా, ఇక్కడ మంచిగా ఉడికిన తర్వాత అవే నీళ్లు నేను ఇక్కడ కూరగాయలు మంచిగా మగ్గిన దాంట్లో పోసేసుకుంటున్నాను. ఇలా పోసిన తర్వాత నీళ్ళన్నీ వేసిన తర్వాత దానికి సరిపడా ఉప్పు, ఇప్పుడు మనకి రైస్కి ఎంతైతే ఉప్పు అవసరమో ఇప్పుడు ఒక 2 స్పూన్ల ఉప్పు వేసి ఇక్కడ నిమ్మకాయ రసం వేస్తే పుల్లగా చాలా బాగుంటుందండి. సో అలా నిమ్మకాయ రసం వేసి ఇలా నీళ్ళు మంచిగా మరలేంత వరకు, అలా ఒక బాయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేసి అప్పుడు మనం రైస్ వేసేయాలి. ఇలా రైస్ వేసేసి మూత పెట్టుకొని మంచిగా మనకి రైస్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ రైస్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాము. సో చూసారు కదా, మనకి ఇక్కడ పర్ఫెక్ట్గా అయిపోయిందండి. పూలుగా అస్సలు ముద్ద లేకుండా చాలా బాగా అయ్యింది. సో డెఫినెట్గా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.